హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మహి వైబాల్ ఛానల్. నేను రీసెంట్గా అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ వీడియో మాత్రం రీసెంట్గా వెళ్ళినప్పుడు తీశాను. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 12 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి 4కి ఓపెన్ అవుద్ది, మళ్ళీ 7 వరకు ఉంటుంది అనమాట. టెంపుల్ మొత్తం బయట లోపల ఎలా ఉంటుందో ఒకసారి వీడియో తీశాను. సో మొత్తం చూడండి. ఒకసారి దీని హిస్టరీ చూద్దాము. ఇది మన తెలంగాణలోనే అతి పురాతన దేవాలయంలో ఒకటి. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినది. చాళక్యులు, ముఖ్యంగా వెంగి చాళక్యులు 13వ శతాబ్దంలో దీనిని నిర్మించారని భావిస్తారు. దీనిని వారి కళా వైభవానికి నిదర్శనంగా పేర్కొంటారు. గర్భగుడిలో సీత లక్ష్మణ సమేతంగా విల్లుతో ఉన్న రామాయ విగ్రహం ఉండటం అరుదుగా కనిపిస్తుంది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో కట్టినా కానీ ఇక్కడ విగ్రహాలు మాత్రం అంతకన్నా పూర్వకాలం నాటివని, బహుశా 7 నుండి 11వ శతాబ్దం మధ్యకాలానికి చెందినవై ఉంటుందని పురావస్తు నిపుణుల అంచనా. ఈ ఆలయం గర్భగుడిలోని సీతారామ లక్ష్మణుల ప్రతిమలు మకర తోరణాలను కలిగి ఉండటంతో పాటు ఏకశిల మీద చెక్కి ఉండటం విశేషం. ఏకశిల అంటే ఒక్క శిల మీద ఎన్నైనా శిల్పాలు చెక్కడం, అంటే ఒక్క రాయి మీద ఎన్నైనా విగ్రహాలు చెక్కడం, దాన్ని మనం ఏకశిల అంటాము. అయితే సీతాలక్ష్మణ సమేతంగా రాముడు దండకారణ్యంలో సంచరించే సమయంలో ఇక్కడ ఒక రాత్రి సేద తీరాడని, అప్పటికి హనుమంతుల వారిని కలవలేదని, అందుకే హనుమ విగ్రహాన్ని ఎదురుగా ఉన్న ముఖమంటపంలో తర్వాత ప్రతిష్ఠించి ఉంటారని చెబుతారు. ఇంకా ఈ ఆలయం లోపల ఉన్న గోపురం క్షీరసాగర మదనం, గజేంద్ర మోక్షం, వటపత్ర సాయి, వెంకటేశ్వర కళ్యాణం కథలతో కూడిన మరొక అందం. అంటే ఇప్పుడు ఈ లోపల గోపురం ఉంది కదా, ఈ గోపురం మనకి ఇలా శిల్పాలన్నీ చెక్కు ఉంటాయి కదా, అది మనకి స్టోరీస్ బేస్డ్ అన్నట్టు. అవి చూస్తే ఇలా అర్థమైపోతుంది, కానీ మనం ఎప్పుడు అలా పట్టించుకోము. అందుకే పెద్దవాళ్ళు అంటారు గోపురం అంటే రాతితో చెక్కిన కథ అని. ఇంకా ఈ టెంపుల్కి 2010లో మతపరమైన నిర్మాణ రకం కింద ఇంటాక్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఈ ఆలయంలో సీతామాత ప్రముఖ దేవతగా కొలువై ఉండటం వల్ల ఈ పట్టణానికి అమ్మపల్లి అని పేరు పెట్టారు. ఈ గాలి గోపురం 70 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం కాల్చిన ఇటుకతో కట్టారు. 15వ శతాబ్దంలో నిర్మించిన చార్మినార్కు ఈ గుడియే ప్రేరణ. టెంపుల్ మొత్తం మ్యాక్సిమం 9 ఎకర్స్లో ఉంటుంది. అండ్ బయట కూడా 2 టెంపుల్స్ ఉంటాయి. శివాలయం ఒకటి, హనుమాన్ టెంపుల్. ఇక్కడ మొత్తం ఫోటోషూట్స్ అండ్ మూవీ షూట్స్ కూడా జరుగుతాయి. మురారి మూవీతో చాలా ఫేమస్ అయిపోయింది ఈ టెంపుల్. నేను నాన్ వీకెండ్స్లో మార్నింగ్ వెళ్ళాను కాబట్టి ఎవరు లేరు. వీకెండ్స్లో కూడా అంత రష్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఈ టెంపుల్కి ప్లాన్ చేస్తే దీనికి 10 మినిట్స్ దగ్గరలో స్వర్ణశిల్పి వివేక కాళీ మందిర్ అని ఉంటుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను నేను. అండ్ అండ్ అమ్మపల్లి టెంపుల్లో ఇప్పుడు ఎవరైనా ఫోటోషూట్ ప్లాన్ చేస్తే అక్కడ కోనేరు మాత్రం క్లోజ్ ఉంది. ఓన్లీ బయటనే వెడ్డింగ్ ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. ఇన్ కేస్ మీరు వెళ్తే మాత్రం ఒకసారి కనుక్కొని వెళ్ళండి. టెంపుల్ అండ్ కోనేరు ఇంకా ఇవన్నీ రినోవేట్ చేస్తున్నారు మొత్తం. ఎవరైతే ఈ ప్లేస్కి వెళ్ళలేదో ప్లీజ్ డూ విజిట్, యూ వోంట్ రిగ్రెట్ ఇట్. యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ దేర్. అండ్ నా తెలుగు ఫ్లూయెన్సీ కరెక్ట్గా లేకపోతే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ అండ్ డోంట్ మైండ్ ఇట్. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీడియో అయిపోలేదు, ఇంకా ఉంది, టెంపుల్ మొత్తం ఉంది. హోప్ యూ సీ అప్ టు ఎండ్. థ్యాంక్ యూ.